హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నైనా వాల్. ఇవాళ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంది. పిల్లలు ఒక్కటే ఇబ్బంది పెడుతున్నారు, కేక్ చెయ్యి అనేసి. అయితే ఈ ఎయిర్ ఫ్రైయర్ని నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ కూడా యూట్యూబ్లోనే చూశాను, కొన్ని షార్ట్స్లో. అలానే 25 మినిట్స్ ఉంది, 20 to 25 మినిట్స్, 160 degrees అనేసి ఉంది. మఫ్కిన్స్ కేక్ అనేసి పెట్టాను. చూడండి, 200 degrees 20 to 25 మినిట్స్ దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్, 180 degrees దగ్గర. ఏం ఫ్రై అది అర్థం కావట్లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. తర్వాతకి ఫిష్ ఉన్నది, ఫిష్ ఫ్రై అనేసి, చికెన్ పీస్ ఉన్నది, చికెన్ ఫ్రై అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇంకో ఫిష్ లాంటిదే ఉంది, మరి ఇదేంటో. వీటి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే చూడండి, నేనైతే సెట్ చేశాను 160 degrees 20 to 25 మినిట్స్ అనేసి. రవ్వ కేక్ అనేది నేను తయారు చేయాలి అనుకున్నాను. అందుకోసం ముందుగా నేను రవ్వని 1.5 కప్పు రవ్వ, 1 కప్పు బెల్లం, అలాగే ఇలాచి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, 3/4 కప్పు ఆయిల్, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేశాను. ఎలా వస్తుందో చూడాలి. నేను మామూలుగా ఇంట్లో చేస్తూ ఉంటాను కేక్ చాలాసార్లు. జనరల్గా వాటిలో టూటీ ఫ్రూటీ వేస్తుంటాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అవి అవైలబుల్గా లేవు. టూటీ ఫ్రూటీ ఎలా చేయాలో కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. అలానే ఇప్పుడు ఈ కేక్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. ఇంకా 9 మినిట్స్ ఉన్నాయి. 9 మినిట్స్ తర్వాత మన కేక్ ఎలా రెడీ అయిందో మనం చూద్దాము. అలాగే ఈ కేక్ అనేది సింపుల్ ప్రాసెస్, చూసి సింపుల్గా అనిపిస్తుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ఎయిర్ ఫ్రైయర్లో నేనంతా గ్యాస్ మీదనే చేస్తుండేదాన్ని. ఎయిర్ ఫ్రైయర్లో చేయడం ఇదే ఫస్ట్ అనమాట. మా మమ్మీ వాళ్ళు కూడా ఓపెన్ చేయలేదు దీన్ని, చిన్న తమ్ముడు ఆర్డర్ పెట్టాడు. నేనే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇందులో కింద బ్లాక్ టీ ఒక ఫ్రేమ్ లాగా ఉంది ఈ కప్పులో, దాని మీదనే పెట్టి చేశాను. చాలా ఎయిర్ ఫ్రైయర్స్ చూసాను, కానీ అలాంటిది అందులో లేదు. అది అటాచ్ అయ్యి రాలేదనమాట. ఎలా మీకు కనుక ఈ ఎయిర్ ఫ్రైయర్ అంటే లైఫ్ లాంగ్ ఎయిర్ ఫ్రైయర్ ఇది ఒకసారి దీని డీటెయిల్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన కేక్ అనేది ఎలా వస్తుందో నేను కాసేపు ఆగి చూపిస్తాను, ఇంకో 8 మినిట్స్ తర్వాతకి. నేను చూడకముందే పిల్లలు అయిపోగానే ఆఫ్ చేసేసిండ్రు, తీసి చూసేసారు కూడా. చూద్దాం ఎలా వచ్చింది. వా, వండర్ఫుల్ వచ్చింది. ఎప్పుడు రాలే నా కేక్ ఇట్లా. చల్లగా అయ్యే వరకు వెయిట్ చేసి ఎలా వచ్చిందో చూపిస్తా ఫ్రెండ్స్. ఫైనల్లీ చల్లగా అయిపోయింది కేక్. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుంది. This is our cake. It's wonderful, smooth. अभी